సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గొడవస్తే 5 రూల్ 5 నియమాలు పాటించి స్నేహితుల మధ్యైనా, దంపతుల మధ్యైనా, ప్రేమికుల మధ్యైనా, ఎవరి మధ్యైనా తగాదా వస్తే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఆలు మగలు ప్రేమికులు అన్నాక ఏదో ఒక గొడవ రాకుండా ఉంటుందా? అసలు గొడవలే ఇద్దరిని ఇంకా దగ్గర చేరుస్తాయి కూడా. అలాగని అస్తమాను తగాదాలు పడుతూ కూర్చోలేం. తరచూ తగాదాలు పడితే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది, బాధ మిగులుతుంది. అందుకే మానసిక నిపుణులు చెబుతున్న 5-5-5 అనే ఈ రూల్స్ పాటించి గొడవలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. చాలా వరకు గొడవలు ఎందుకు వస్తాయంటే సరిగా కమ్యూనికేషన్ లేకనే. ఇద్దరూ తమ వాదన తాము చెబుతారే కానీ ఎదుటి వాళ్ళు చెబుతుందేమిటో సరిగ్గా అర్థం చేసుకోరు. అలాగే తిరిగి ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదని బాధపడుతుంటారు. దీన్ని పోగొట్టేదే ఈ 5 రూల్. అంటే ఇద్దరి మధ్య ఏ విషయంలోనైనా గొడవచ్చినా, మనస్పర్ధలు ఎదురైనా 5 నిమిషాలు ఒకరికొకరు ఎదురుగా కూర్చోవాలి. తరువాత ముందు 5 నిమిషాలు ఒకరు మాట్లాడాలి. ఆ సమయంలో ఎదుటివారు నోరు విప్పకూడదు. మాట్లాడేవారు ఎదుటివారిని నిందించకుండానే సమస్య గురించి వివరించాలి. సమయం పూర్తవగానే మరొకరు తమ మనసు విప్పాలి. ఇద్దరి కోణాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఇద్దరూ కలిసి చివరి 5 నిమిషాలు కలిసి మాట్లాడుకోవాలి. పరిష్కారాన్ని చర్చించాలి. 15 నిమిషాల్లో సమస్య మాయమవుతుందా అంటే ఇలా మాట్లాడుకునే సమయంలో ఎదుటివారిని నిందించకూడదు అనే నియమం పెట్టుకుంటాం కాబట్టి మొదట మాట్లాడే వ్యక్తి దృష్టంతా సమస్య మీదే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక రెండో వ్యక్తి కూడా ఆ మాటలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆ మాటలన్నిటినీ శ్రద్ధగా వింటారు. తమ కోణాన్ని 1-2 సార్లు ఆలోచించుకుంటూ చెబుతారు. నిందించడాలు లేనప్పుడు కేవలం సమస్యే తెర మీదకి వస్తుంది. కాబట్టి పరిష్కారం కనుక్కోవడం సులువవుతుంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడతారు. ముఖ్యంగా వాదన, అరుపులు ఉండవు. పరుషమైన పదజాలం, ఒకరినొకరు గాయపరుచుకోవడం ఉండవు. అవతలి వాళ్ళ కోణం కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ మనసుకైన గాయమేమిటో తెలుస్తుంది. దీంతో సహాయానుభూతితో పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలు పెడతారు. దీంతో సమస్య పరిష్కారం అయినట్టే. ఇదనే కాదు, రోజు కనీసం 5 నిమిషాలు తమ గురించి మాత్రమే మాట్లాడుకోవడం, వారంలో 5 గంటలు తమ కోసమే కేటాయించుకోవడం, ఏడాదిలో కనీసం 5 రోజులు కలిసి గడపడం వంటివి బలమైన బంధాన్ని, చివరి వరకు తోడుండే నేస్తాన్ని మనకు అందించగలుగుతాయి. ఈరోజు మనం గొడవ వస్తే 5 రూల్ ఎలా పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.